రామ్నాథ్ గారు మీరేమంటారు? ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఓన్లీ ఓన్లీ కోల్ పార్ట్ వరకు రాసి ఉంటే అదో పద్ధతి అనుకోవచ్చు. కానీ దానికి ఇంకో దానికి లింక్ పెట్టి మళ్ళీ కెరికి ఈ కాంగ్రెస్లో ఎవరి కోసమో రాశాడా లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో రాసినట్టు మీకేమనిపిస్తుంది? మధ్యలో జగన్ గారిని లాగటం, జగన్ గారు కూడా అప్పుడు ప్రెస్కి ఆ రోజుల్లో ఉంటే ఈయన అసలు ఇంత స్వేచ్ఛగా ఉండేవాడు? ఆ రోజుల్లో ఎంత అరాచకం రాశాడు ఆ రోజుల్లో. కొమ్మినేని గారు, రాధాకృష్ణ గారు జర్నలిజం ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్పారు. మహిళల జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఏ మీడియా సంస్థ కూడా వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ జస్ట్ కొద్ది రోజుల క్రితమే కేటీఆర్ గారి మీద పోల్ ట్యాపింగ్ లో ఆ హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు అంటూ వీళ్ళు ఎంత రచ్చ చేశారు కొద్ది రోజుల క్రితం, అంతే 2 నెలల క్రితమే చూసాం. మరి ఆ రోజు వీళ్ళంతా ఎందుకు చేశారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలే ఆ ప్రచారం అంతా చేశాయి. మరి అప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదా? ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఎంటర్ కానంత వరకు ఇది ఇంకోలా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఎంటర్ అయ్యారో ఇది తెలంగాణలో ఓల్డ్ కాంగ్రెస్ నాయకులకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకులకి మధ్య జరుగుతున్న వార్ అన్నదైతే ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మంలోనికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండడానికి వీలు లేదు అని పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ వచ్చింది ఆ పార్టీ పెట్టింది అందుకు. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేశారు, కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని వీక్ చేసింది కేసీఆర్ బీఆర్ఎస్. కాబట్టి ఆ పార్టీని పొందబెట్టడమే అసలైన నివాళి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మిగిలిన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా తన వెంట తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? నేను తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వ్యక్తిని అని బహిరంగంగానే చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇంకా సరైన బలం లేదు అని అనుకుంటున్నారా? లేకుంటే ఇలాంటి స్టాండ్ మీద ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా బలం అంతా నాకు ఇక్కడ ఏమన్నా సపోర్ట్ గా ఉంటుంది అని అనుకుంటున్నారా? బట్టి విక్రమార్క గారి మీద రాశారు ఆరోపణలు చేస్తూ బొగ్గు గనులకు సంబంధించి రాధాకృష్ణ గారు. నిజంగానే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇటీవల బాగా గమనిస్తే రేవంత్ రెడ్డి గారు రాధాకృష్ణ గారి ఇంటికి వెళ్లారు. రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో ప్రతి వారం కూడా రేవంత్ రెడ్డి పరిపాలనను వెనకేసుకొస్తూ ఉన్నారు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది. ఇలాంటప్పుడు పైగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఒక టీవీ ఛానల్ కథనం ప్రసారం చేస్తే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద స్టిక్ చేసి అరెస్టులు అన్ని చేశారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు రాధాకృష్ణ గారు మరి ఏ ధైర్యంతో ఇదే అంశంలో బట్టి విక్రమార్క గారి మీద డైరెక్ట్ గా అటాక్ చేశారు? అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన వరకు ఏ సిట్టు రాదు, ఏ పోలీస్ అధికారు రారు అన్న ధీమాతో ఏమన్నా రాశారా అన్న ఇక్కడ అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పైగా ఎన్టీవీ కథనం రాసినప్పుడు అప్పటికప్పుడు సిట్టును పంపించి అంత తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారి మీద రాధాకృష్ణ గారు రాసిన తర్వాత మాత్రం రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు కావాలంటే గదిలో కొట్టుకోండి, మా మంత్రుల జోలికి రావద్దండి అని సింపుల్ గా ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు అది కాదు కదా. ఒకవేళ అవాస్తవమైన కథనం అయితే కాదు. ఇక్కడ చిన్న పాయింట్ మీ దృష్టి తీసుకొస్తాను. అసలు సిట్టు వేసిన సంగతి రేవంత్ రెడ్డి గారికి తెలియదని రాసి ఆయన పరువు తీశాడు. ఆయన్ని తెలిసింది ఆయన్ని రక్షించడం కోసం, ఆయన కాపాడటం కోసం ఈ నీచంగానో రకరకాలుగా రాసి దాంట్లో ఈ పార్టీ కూడా పెట్టినట్టు నేనైతే చూసినట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఆయన సీఎంకి తెలియకుండా సిట్టు వేస్తారండి? అది ఎక్కడైనా జరుగుద్దా? అంటే ఇప్పుడు అదే అనుమానం. నిన్న వీకెండ్ కామెంట్ రాసుకున్నారు. సిట్ అన్నది వాళ్ళ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ వేసుకున్నారు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు అన్నారు. ఒకవేళ ఇక్కడ ఒక జాగ్రత్త పడ్డట్టుగా ఉన్నారు. సిట్ అన్నది రేవంత్ రెడ్డి గారు చెప్తేనే వేశారు అని చెప్తే మరి రాధాకృష్ణ గారు చేసిన ఆరోపణల మీద కూడా రేవంత్ రెడ్డి గారు సిట్ వేయాలి కదా అంటారేమో అన్న ఉద్దేశంతో ఆ సిట్ అన్నది దానికి ఫామ్ అయిపోయింది. పాపం రేవంత్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని ఒక కవర్ చేసే ప్రయత్నం రాధాకృష్ణ గారు చేశారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా బట్టి విక్రమార్క గారిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు అన్నది ఎక్కడ అనిపిస్తుంది అంటే అతను హేతుబద్ధత ఉందా? రాధాకృష్ణ గారు చేసిన ఆరోపణల్లో ఏం చెప్తున్నారు? ఒక బొగ్గు గనిని సొంతం చేసుకుని తమ వాళ్ళకి ఇవ్వడం కోసం బట్టి విక్రమార్క గారు ఎన్టీవీ యాజమాన్యం కలిసి కుట్ర చేసి కోమటిరెడ్డి గారి మీద ఒక స్టోరీ వేశారు అని చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా చిన్నపిల్లారా? అంటే ఒక స్టోరీ వేస్తానే భయపడిపోయి 100 కోట్ల విలువైన కాంట్రాక్టును వదిలేసి పారిపోతారా? పైగా అలాంటివి చేసిన తర్వాత ఇంకా పట్టింపుగా ముందుకు వస్తారు కదా. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉంటే ముందే మాట్లాడుకోవాలి. సార్ మీరు అడ్డు వస్తే మా కాంట్రాక్ట్ కు మేము ఇలా కథనాలు ప్రసారం చేయాలనుకుంటున్నామని బెదిరించారా? బ్లాక్ మెయిల్ చేశారా? చేయలేదు. డైరెక్ట్ గా కథనం వేసిన తర్వాత ఇంకేముంటుంది? అంటే ఏమీ లేకుండా ఎక్కడో తెలంగాణ కాంగ్రెస్ లో ఓల్డ్ కాంగ్రెస్ నాయకులందరినీ వీక్ చేయడానికి. పైగా ఇప్పుడు చూడండి, కోమటిరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా ఓల్డ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫాలోవర్స్ గా పేరుంది. కానీ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసేశారు. అంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కథనం రావడం వెనుక బట్టి విక్రమార్క గారు ఉన్నారని చెప్పేసి రాధాకృష్ణ గారు ఒక చిచ్చు పెట్టేశారు సమర్థవంతంగా. అయితే బట్టి విక్రమార్క గారు ఒక విషయం చెప్పారు, రాబందులు
గద్దలు వ్యవస్థీకృత క్రిమినల్స్ అన్న వాళ్ళు తెలంగాణ వనరుల మీద, సంపద మీద, ఆస్తుల మీద పడాలనుకుంటున్నారు. కానీ నేనున్నంత వరకు అది ఇక్కడ సాధ్యం కాదు అని చెప్పారు. అంటే పట్టి విక్రమార్క గారు ఈ రోజు రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ నేపథ్యంలో ఈ మాట అన్నారు అంటే పట్టి విక్రమార్క గారు తెలంగాణలో వ్యవస్థీకృత నేరగాళ్లకు, రాబందులకు, గద్దలకు అక్కడి వనరుల్ని దోచుకోవడంలో ఏమన్నా అడ్డుపడుతున్నారా, అందుకే ఈయన్ని అటాక్ చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. వెళ్తూ రాధాకృష్ణ గారి వెనుక ఎవరున్నారు, ఎవరు రాయించారు, వాళ్ళ మోటివ్ ఏంటి అన్ని మళ్ళీ తర్వాత చెప్తానని కూడా వెళ్ళిపోయారు పట్టి విక్రమార్క గారు. అంటే ఎవరో ఉన్నారు అన్నది చాలా క్లియర్. కానీ ఎవరికి అవసరం ఉంది? బీఆర్ఎస్ కి అవసరం లేదు, పట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసిన అవసరం లేదు. వాళ్ళు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారినే చేస్తారు. ఇంకా మిగిలిన ఏ పార్టీలు కూడా లేదు. పైగా రేవంత్ రెడ్డి గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న రాధాకృష్ణ గారు పట్టి విక్రమార్క గారి మీద టార్గెట్ చేశారు అంటే మరి ఈ స్టోరీ వెనుక ఎవరున్నారు? బట్టి విక్రమార్క గారు ఇంత సీరియస్ గా స్పందించిన తరువాతనే రేవంత్ రెడ్డి గారు మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రుల వద్దకు రావద్దండి అని ఒక సేఫ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారా అన్న అభిప్రాయం కూడా నడుస్తోంది. సో మొత్తం మీద అయితే ఒక విధంగా నడుస్తున్న చర్చ ఏంటి అంటే తెలంగాణలో ఓల్డ్ కాంగ్రెస్ నాయకుల్ని దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం పార్టీ, ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న మీడియా సంస్థలు అక్కడ దిగాయి రంగంలోనికి అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది కొమ్మినేని గారు. రైట్, మీరు కూడా మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏంటంటే ఇది ఒక లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఆయన అనుకున్నది సాధించలేకపోయినా ఆయన అనుకున్న దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ పత్రికల ద్వారా రకరకాలుగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ మీద కూడా ఎన్ని కథనాలు మంచిగా రాస్తారో ఎక్కడో ఒకటి నెగిటివ్గా రాయటం, ఆయన అనుకున్నది సాధించిన తర్వాత దాన్ని వదిలివేయటం. ఆయన కొన్ని కార్యక్రమాలు లేదా ఆయన కొన్ని పనులు ఉంటాయి ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి సంబంధాలు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉచితంగా విశాఖపట్నంలో తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం 14లోనే కేటాయింపులు అనేటువంటిది జరిగింది. పరదేశీ పనుల్లో కేటాయింపులు జరిగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలం ఎలా ఇస్తారనే దాని మీద ఆపడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు జీవో ఒకటి విడుదల చేసి మళ్ళీ దానికి కోర్టు అనుమతి ఉంది అని, కోర్టు అనుమతి ఏమి ఇచ్చింది? ఇప్పుడు స్టే ఇచ్చిన దాన్ని వికేట్ చేసింది. తప్పితే నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులు చేసుకోవాలని ఇచ్చింది. నిబంధనలు ఏంటి? ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడానికి ఎలాంటి అవకాశం ఏ ప్రభుత్వానికి ఉండదు. ఉచితంగా భూమి, అందులో విలువైన 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఉచితంగా ఇచ్చారు కాబట్టి సో అలాంటి కార్యక్రమాలని చేసుకోవడానికి అప్పుడప్పుడు కొంతగా అదిరిచ్చో బెదిరిచ్చో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే లేదా బట్టి గారిని ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని ఆయన్ని టార్గెట్ చేసి ఈయన మాట్లాడటం అనేటువంటిది కూడా అది ఎంతవరకు సబబో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అది ఆ విషయాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది ఉన్న పరిస్థితులను బట్టి గమనిస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి మధ్యలో వారధిగా రాధాకృష్ణ పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఈయన ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అలా కాదు సార్, తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరొకసారి మళ్ళీ మరి ఇక్కడ అధికారంలోకి రావాలి లేదా ఇక్కడ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దానికి అనుగుణంగానే ఈయన కొన్ని పావులు కలపటం అయితే కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక కండిషన్ ఉంది నాకు తెలిసి, ఏమని, ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా డిప్యూటీ సీఎం గారి బట్టి గారి యొక్క ఆలోచనని లేదా నిర్ణయాన్ని ఆయన యొక్క మాట కూడా తీసుకోవాలి, ఆయన ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలని ఢిల్లీ కూడా ఎప్పుడు పిలిపి చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సీఎం తోటి ఎప్పుడైనా ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడంటే అధికారికంగా ఢిల్లీలో కానీ ఆయనకి విధేయంగా ఉండదలుచుకున్నాడు ఉంటున్నాడు. ఇక్కడ పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ఆయన ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వీళ్ళు అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా మాట్లాడతారు. దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం రాధాకృష్ణ గారు ఆయన అనుకునే సాధించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఓకే. జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సక్సెస్ ఏదైనా ఉందంటే అసమ్మతి లేకుండా ఉంటాం. రాధాకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా నిప్పురా చేశారు.
అంతేనా? అది ఇప్పుడు అది దహనంలో ఎటువైపు చూడాలి.